జన నాయకుడికి అడుగడుగున జన నీరాజనం. దానికి సంబంధించిన సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్. మండు టెండను సైతం లెక్క చేయకుండా అపూర్వ స్వాగతం లభిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు కూడా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం వేమగిరికి సీఎం జగన్ యాత్ర చేరుకుంది. ఉదయం తేతలి దగ్గర మొదలైన యాత్ర తణుకు రావులపాలెం మీదుగా కొనసాగుతుంది. రావులపాలెంలో సీఎం జగన్ కు అమితాదరణ లభించింది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు బస్సు యాత్రలో పాల్గొన్నారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. తండోపతండాలుగా తరలి వస్తున్న అభిమానులను పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. మడికి గ్రామంలో అంబులెన్స్ లో వచ్చిన ఓ పేషెంట్ సీఎం జగన్ కలిశారు. సహాయం కావాలని సీఎంను ఆ పేషెంట్ బంధువులు కోరారు. అవసరమైన సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాసేపట్లో మొరంపుడి జంక్షన్ దగ్గరకు సీఎం జగన్ యాత్ర చేరుకుంటుంది. తాడితోట జంక్షన్ రాజానగరం మీదుగా ఈ యాత్ర రాత్రికి ఎస్టీ రాజపురం చేరుతుంది. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట అభిమానులు ప్రయాణం చేస్తున్నారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, 17వ రోజు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సీఎం సిద్ధం సభ చేరుకుంది. ఇప్పటికే ఏదైతే మడికి సెంటర్లో అక్కడ ఏదైతే అంబులెన్స్లో వెళ్తున్నటువంటి పేషెంట్తో మాట్లాడిన తర్వాత కడియపులంకలో రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వేమగిరి జంక్షన్ నుంచి కాసేపట్లోనే మోరంపూడి జంక్షన్ చేరుకోబోతున్నారు. ఏదైతే మోరంపూడి జంక్షన్లో ప్రతిష్టాత్మకంగా ఎంపీ తీసుకున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ దగ్గర నుంచి నేరుగా మళ్ళీ ఆజాద్ చౌక్ సెంటర్కి వెళ్ళిపోతున్నారు. ఆజాద్ చౌక్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిపోతున్నారు. అంటే ఎండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున జనాదరణ ఎక్కడికక్కడ అంటే ఇటు రూరల్కి సంబంధించినటువంటి మంత్రి వేణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కింద వస్తే అటు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావులపాలెం నుంచి నేరుగా కడియపులంక వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా రాజమండ్రి ఏదైతే మోరంపూడి జంక్షన్ నుంచి ఆజాద్ చౌక్ సెంటర్ మీదుగా పేపర్ మిల్లు మించి కాతేరు మించి రాత్రికి రాజానగరం చేరుకోబోతున్నారు. రాజానగరంలో బస చేసిన తర్వాత మళ్ళీ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం జగన్. ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఎక్కడ ప్రజలు కనిపిస్తే అక్కడ బస్సులోంచే అభివాదం చేస్తూ అక్కడే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాయి. అయితే సీఎం సెక్యూరిటీ భద్రతా దృష్ట్యా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక వాహనాన్ని కూడా సీఎం వెంటే ఉంచుతున్నారు. దాని చుట్టూ కూడా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరా అంటే దీనికి డ్రోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధ్వర్యంలో దాదాపుగా 4 డ్రోన్ కెమెరాలను దానికి అనుసంధానం చేశారు. సీఎం జగన్ కాన్వాయ్కి ముందు బ్యాక్ సైడ్ కూడా ఈ పెద్ద ఎత్తున పోలీస్ సెక్యూరిటీతో ఈ వాహనం ముందు కూడా వెళ్ళాలి. ఎందుకంటే విజయవాడ ఘటన తర్వాత ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది అప్రమత్తమైన తర్వాత ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ వాహనాన్ని కూడా సీఎం కాన్వాయ్కి ముందు నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఏదైతే విఎల్పురం జంక్షన్ మీదుగా ఆజాద్ చౌక్ సెంటర్ చేరుకోబోతున్నారో ఆజాద్ చౌక్ సెంటర్లో ఒక స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కాతేరు వెళ్తారు. కాతేరు రాజానగరం పరిధి నుంచి నేరుగా రాజానగరం రాత్రికే బస చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే కార్యకర్తలు అటు మంత్రి చెల్లిపోయిన వేణు కార్యకర్తలతో పాటు అటు జగ్గిరెడ్డి కార్యకర్తలతో పాటు ఎంపీ భరత్ సంబంధించిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి. రైట్, థ్యాంక్ యూ సత్య.